హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఆవకాయ పచ్చడి అయితే మా ఇంట్లో పెట్టేశామండి. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. మా చెల్లి మా అమ్మ సమక్షంలో పెట్టారండి. సూపర్ అంటే సూపరు. పక్కా కొలతలండి. ఇవైతే మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం అనమాట. ఇంత కూడా తడి ఉండకూడదండి. నీట్గా తలార స్నానం చేసి అయితేనే పచ్చడి అయితే మనం చెయ్యాలి. ఇక్కడ నేను చిన్న రసాలు 10 కాయలు అయితే తీసుకున్నానండి. ఇవైతే మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు చెట్టుకు తెంపి. అవి ఎండపోడే కానీ కలర్ అయితే కాయలు మొగ్గలేదండి. గట్టిగా అలాగే పుల్లగా ఉండాలి. ఇవైతే గుర్తుపెట్టుకోండి. నీట్గా వాష్ చేసుకుని అలాగే తుడుచుకోవాలండి. ఒక్క చుక్క కూడా డ్రాప్ వాటర్ కూడా ఉండకూడదనమాట. మన చేతులు కాదు, మన చుట్టుపక్కన ఎక్కడ కూడా. పచ్చడి అయితే తొందరగా ఖరాబ్ అయిపోద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మా కాయలు చాలా పుల్లగా ఉండేయండి. వీటిని చిన్న రసాలు అంటారు. పెద్ద కాయలతో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంట్లోనే మా చెల్లి అయితే కట్ చేసేసిందండి. ఇక్కడైతే సాన పట్టేసింది కత్తిపీటకి. చాలా నీట్గా కట్ చేసింది. తనకు అసలు ఎంత టాలెంట్ అండి బాబోయ్. ఇంకా మా అమ్మ మా చెల్లి పెడుతుంటే నేనైతే హ్యాపీగా వీడియో తీసుకున్నా. చూడండి, అలా తుడిస్తే ఏమవుతుంది? తుడవాలా? కంపల్సరీ తుడవాలి. తుడవకపోతే పచ్చడి బూజు వస్తుంది. ఓకే, మరి జీడి తీసేస్తున్నారు కదా. మరి తీస్తే నువ్వు తుడుస్తున్నావా? 10 కాయలు పచ్చడి అంటే కొలతలు చెప్తావా షాల్ని? చెప్తాను. మాట మెదిలితే మధ్యలోకి వచ్చేస్తుందండి మా పాప అయితే. ఏ పచ్చళ్ళైనా కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఒకటి నీట్గా ఉండాలండి. ఈ మామిడికాయ పచ్చడికి ఈ ముక్కలు కట్ చేసుడు, ఈ జీడి తీసుడు, ఈ పైన ఉన్న పొట్టు తీసుడు ఇదే ప్రాసెస్. కానీ పెట్టడం అయితే చాలా ఈజీ అండి. మనకి చక్కగా అన్నీ ఉంటే ఈజీగా పెట్టుకోవచ్చు. 3 కాయలతో కూడా మామిడికాయ పచ్చడి అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారండి, ఎల్లుల్లిపాయలను ఒలుచుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 కేజీ ఎల్లుల్లిపాయలు యాడ్ చేశానండి. ఇక్కడ మా చెల్లె కట్ చేసేసిందని చెప్పాను కదా, ఎంత నీట్గా కట్ చేసిందండి. మామిడికాయ ముక్కలు అయితే బయట వద్దు, నేను కట్ చేస్తా అని చెప్పింది ఒక్కటే మాట. మొత్తంగా కూడా ముక్కలైతే కట్ చేయడం అయిపోయిందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. 1 టేబుల్ స్పూను మెంతులు యాడ్ చేసుకోవాలండి. అలాగే 120 గ్రాములు ఇక్కడ పచ్చట్లు ఆవాలు చూపిస్తున్నాను, మనకి షాపులో దొరుకుతాయి అనమాట. మెంతులు ఎక్కువ యాడ్ చేసుకుంటే చేదొస్తాయి అని గుర్తుపెట్టుకోండి అండి. వెల్లుల్లిపాయలు అయితే 250 గ్రామ్స్ అంటే 1/2 కేజీ వెల్లుల్లిపాయలను కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మామిడికాయ ముక్కలు అయితే 1.5 కేజీ తీసుకున్నామండి. పక్కాగా కొలత కొలుచుకుని చూసుకోండి మీరు క్లియర్గా, లేకపోతే పచ్చడి అనేది ఖరాబ్ అయిపోతుంది. మాకు ఈ లోటాతోటి మాకు 3 లోటాలన్నర అయితే వచ్చాయండి. నేనైతే 1.5 కేజీకే చూపిస్తున్నాను ఇక్కడ. ఇవైతే లో ఫ్లేమ్లో పెట్టుకుని మెంతుల్ని ఫ్రై చేసుకోవాలండి. చిటపట అన్న తర్వాత జస్ట్ ఆవాల్ని వేసి తీసేయాలండి. వేడొస్తే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేసుకుంటే ఆవు పిండి అయితే కలర్ మారిపోయి పచ్చడి కూడా మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది. ఇవి మిక్సీకి ఆడించుకోవాలండి చల్లారిపోయిన తర్వాత. ముందుగా అయితే మామిడికాయ ముక్కల్లోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలండి. అలాగే ముందుగా పట్టుకున్న మెంతు పొడి, ఆవు పొడి కూడా మనం మొత్తంగా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి పచ్చట్లో కారం దొరికిద్దండి షాపులో, 3 మ్యాంగోస్ అని చెప్పేసి. ఈ ప్యాకెట్ అయితే 200 గ్రాములే, కానీ మేము యాడ్ చేసింది 300 గ్రాములు అండి. మా ఇంట్లో ఉంది 100 గ్రాములు కారం. అయితే పచ్చట్లో కారం అని సపరేట్గా దొరుకుతుంది. అప్పుడే పచ్చడి అనేది కలర్ అయినా టేస్ట్ అయినా బాగుంటుంది. 1 టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఉప్పు యాడ్ చేయాలండి. 350 గ్రాముల నుంచి 400 గ్రాముల వరకు పట్టింది. మీరు చూసి యాడ్ చేసుకోండి. ఇదైతే మీ షాప్లోనే తీసుకొచ్చాము. అలాగే ముందుగా వలుచుకున్నటువంటి ఎల్లుల్లిపాయలు కూడా 1/2 కేజీ అంటే 250 గ్రామ్స్ కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ, ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ ఉంది కదండి, పల్లీల నూనె యాడ్ చేస్తేనే పచ్చళ్ళు అయితే బాగుంటాయి. ఇది కానీ మీకు లేకపోతే కనుక మీరు నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారండి, కొద్దిగా యాడ్ చేసుకుని ముక్కలన్నిటికి కూడా బాగా మనం పట్టించేసుకోవాలి. ఎప్పుడైనా ఖాళీగా ఉన్న బౌల్లోనే మిక్స్ చేసుకోవాలండి, ఈజీగా ఉంటుంది. కూడా పట్టించుకోవాలి. మాకు 1.5 కేజీన్నర ముక్కలకి 1 కేజీ ఆయిల్ అయితే పట్టిందండి. మొత్తంగా కూడా మిక్స్ చేసేసి ఒక జాడి లేదా ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే మనం తీసుకుని 3 రోజుల తర్వాత చూసుకోవాలండి. అసలు మా చెల్లి కలుపుతుంటే, లేదు అంటే ఇట్లా నేను మీకు చెప్తుంటేనే నాకు నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతున్నాయి. అంత బాగుంది, అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నీ కూడా. ఉప్పు, కారం, అలాగే మనకి ఆయిల్ తక్కువైనా 3వ రోజు అయితే మనం కలుపుకోవచ్చండి. మీకు ఇక్కడ నేను 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మొక్క ఊరిద్ది అనమాట. ఇక్కడ చూస్తున్నారా, యమ్మీ టేస్టీ మ్యాంగో పికిల్ అయితే రెడీ అయిపోయింది.
పక్కా కొలతలండి, ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నేనైతే డిస్క్రిప్షన్లో కూడా నీట్గా మెన్షన్ చేస్తాను, ఏది ఎంత యాడ్ చేయాలనేది చూసి ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడైతే మేము ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసామండి, మీరు జాడీలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్. తప్పకుండా ట్రై చేయండి.